ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ అమ్మాయి శ్రీజ వర్మ 23 ఏళ్ల వయసు తనకి. అక్కడ జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందింది. ఈ మధ్య ఎంఎస్ పూర్తి చేసిన శ్రీజ ఇక ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతున్న ఈ సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్దిపేట జిల్లా రామరుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజ వర్మ, శ్రేయ వర్మ అనే ఇద్దరు కూతుర్లున్నారు. శ్రీనివాస్ వర్మ దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వలసొచ్చారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్గా పనిచేస్తూ ఉండగా ఆయన భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి పెద్ద కూతురు శ్రీజ వర్మ ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్ళింది. ఈ మధ్య ఎంఎస్ కూడా పూర్తి చేసేసింది. ఇక భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి అపార్ట్మెంట్ నుంచి బయటకొచ్చిన శ్రీజ వర్మ భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్కి వెళ్ళింది. భోజనం చేసి తిరిగి వస్తూ ఉండగా ఆమె కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ వర్మ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజ వర్మతో పాటు ఆమె స్నేహితురాలు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. శ్రీజ వర్మ చెల్లెలు శ్రేయ వర్మ సైతం ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళింది.